మొతడక, తాడికొండ, కంతేరు గ్రామాల రైతులు భూ సమీకరణకు సుముఖత చూపారని పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన సమీక్షలో 50 మంది రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ 2 గ్రామాల రైతులు పూర్తిగా ల్యాండ్ పూలింగ్కు మద్దతు తెలిపారని చెప్పారు. కంతేరు గ్రామ రైతులు తక్కువ మంది వచ్చారని, మరొకసారి గ్రామంలో సభ నిర్వహించమని రైతులు కోరారని తెలిపారు. నిర్ణీత గడువులోగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ప్లాట్లు కేటాయించాలని రైతులు కోరారని చెప్పారు. 2029 నాటికి రహదారులు పూర్తి చేయాలని రైతులు కోరారని అన్నారు. ప్రత్యేకంగా రైల్వే లైను, రహదారుల కోసమే ఇక్కడ భూమిని సేకరిస్తున్నామని తెలిపారు. మోతడక, కంతేరు, తాటికొండ ఈ 3 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ విషయమై రైతులతో శాసనసభ్యులు, కలెక్టర్ గారు మరియు అధికారులు, అడిషనల్ కమిషనర్స్, జేసీ గారు మరియు కలెక్టర్ వీరందరితో యాక్చువల్గా రైతులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దాదాపు ఒక 50 మంది రైతులు పాల్గొన్నారు. ఇందులో తాటికొండ ఏదైతే రైల్వే ట్రాక్, ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుందో మెయిన్గా దాని విషయమే యాక్చువల్గా ఈ ల్యాండ్ పూలింగ్. దీనికి సంబంధించి ఈరోజు మోతడక, తాడికొండ ఈ 2 గ్రామాల్లో ఉండేవాళ్ళు వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు. రైల్వే ట్రాక్ మరియు ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి ఏదైతే క్యాపిటల్ సిటీకి డెవలప్ చేస్తున్నారో అక్కడ వరకు ఉండే ల్యాండ్ని ఇవ్వటానికి, ల్యాండ్ పూలింగ్లో రావడానికి. అయితే కంతేరు నుంచి కొద్దిమంది వచ్చారు. వాళ్ళు ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్డు తర్వాత రైల్వే ట్రాక్ పోతుందో వాళ్ళకు కూడా అదే ప్రపోజల్ ఇస్తే వారు ఒకసారి గ్రామంలో మీటింగ్ పెట్టండి, మేము కొద్దిమంది వచ్చాం, అందరూ రాలేదు, ఒకసారి మీటింగ్ పెట్టి ఫైనల్ చేయమన్నారు. దానికి శాసనసభ్యులు వాడిన డేట్ ఫిక్స్ చేయమన్నారు. డేట్ ఫిక్స్ చేస్తే అక్కడికి మళ్ళా అధికారులు అందరూ పోయి శాసనసభ్యులు కూడా చెప్తే నేను కూడా వస్తానన్నారు. నేను కూడా యాక్చువల్గా చెప్తే ఆ రోజు కానీ ఇక్కడే ఉంటే నేను కూడా జాయిన్ అవుతాను. వాళ్ళతో డిస్కస్ సుముఖం అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ సుముఖం చూపించారు. అయితే మిగతా వాళ్ళు కూడా ఉండాలి కదా సార్, ఎక్కువ మంది, అందువల్ల ఒకసారి గ్రామంలో మీటింగ్ పెట్టుకున్నారు. అయితే అందరూ కోరింది ఏంటంటే ఒకటే, ఒక మంచి సజెషన్ చెప్పారు. ల్యాండ్ పూలింగ్కి 6 నెలల్లో 1 ఇయర్ టైం ఫ్రేమ్ పెట్టుకోండి, ఫిక్స్ అయ్యింది, సిఆర్డీలు ఫిక్స్ చేసేయండి. అది అయిన తర్వాత ల్యాండ్ అక్విజిషన్ చేసేయండి. మీరు వాళ్ళు ఇవ్వలేదని ఆగటం వల్ల ప్రాజెక్ట్ లేట్ అయిపోతాం, మేము నష్టపోతాం. మాకు 2029 కల్లా కొంత రోడ్లు కంప్లీట్ చేసి ఇవ్వండి అన్నారు. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే ఇప్పుడు ఏదైతే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ ట్రంక్ రోడ్స్ ఉన్నాయో, కొన్ని 6 లైన్లు ఉన్నాయి, కొన్ని 9 లైన్లు ఉన్నాయి, వాటి కంటిన్యూషన్ ఉండమని ఈ డిజైన్ చేసేవాడు కన్స్ట్రక్షన్ ఇచ్చారు. ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయడం జరిగింది. డిజైన్ 6 లైన్లు 9 లైన్లు చేస్తాం. అయితే 2 లైన్స్ ఫస్ట్ వేసేసి ఎలక్ట్రికల్ లైన్స్ వేస్తాం, ప్లాట్ చేస్తాను. దానికి రైతు సోదరులు అందరూ కూడా మీరు ఆ విధంగా చేస్తే మా ప్లాట్లలో మేము ఏదో చేసుకోవడానికి ఉంటుందన్నారు. ఖచ్చితంగా అది చేయటం జరుగుతుంది. ఈ విధంగా ఈరోజు ఈ యొక్క 3 గ్రామాల మీటింగు అందులో చాలా చక్కగా జరిగింది. 2 గ్రామాలలో అయితే మీరు ల్యాండ్ బిల్డింగ్కి వెళ్ళిపోమని వాళ్ళు యాక్సెప్టెన్స్ ఇవ్వడం జరిగింది. 3వ గ్రామం వాళ్ళు ఆ గ్రామంలో ఒకసారి వచ్చిన వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు. గ్రామంలో మీటింగ్ పెట్టుకున్నారు. ఒకసారి 2-3 రోజుల్లో పెట్టడం జరిగింది.